తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? అనిల్ సార్. ఏం చేస్తారండి? బిజినెస్ మాది వ్యాపారం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారు? బీజేపీనా, కాంగ్రెసా, బీఆర్ఎస్? బీజేపీ జి కిషన్ రెడ్డి. ఎందుకు గెలవాలి కిషన్ రెడ్డి? పని మంచిగా చేస్తున్నాడు. కేంద్రం నుంచి సెంట్రల్ బీజేపీ ఏమేమి పనులు చేస్తున్నాడు ఇప్పటిదాకా? మాకైతే మంచిగానే పని చేసిండు. ఏం పని అయినా లైట్ స్ట్రీట్ లైట్ ఉండని ఏమన్నా అన్నీ ఓకే, నో ప్రాబ్లం. ఆయన అందుబాటులో ఉంటారా? ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అయినా? కన్ఫర్మ్ ఏ టైం ఫోన్ చేసినా వస్తారు సార్. ఇప్పుడు మంచి వ్యక్తి ఆయన? చాలా మంచి వ్యక్తి సార్, నో ప్రాబ్లం. ఫ్రమ్ లాస్ట్ 10 years వీఆర్ సీయింగ్ హిమ్. ఈసారి మళ్ళీ ఎందుకు ఆయనను పార్లమెంట్కి పంపించాలి? ఎందుకు గెలిపించాలి? జస్ట్ బికాస్ ఆఫ్ మోదీ. ఓన్లీ మోదీ. మోదీ ఎట్లా ఉంది ఇప్పుడు మోదీ డెవలప్మెంట్, మోదీ పరిపాలన ఎట్లా ఉంది? మంచిగా ఉంది, అందరికీ తెలుసు. చాలా బాగున్నది, చాలా బాగున్నది. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, ఆ దేశ రక్షణ కానీ, ఆర్టికల్ 370 రద్దు కానీ ఎట్లా ఉంది? ఫస్ట్ క్లాస్ ఉంది. ఇప్పుడు వచ్చే టైంలో వాకప్ బోర్డు కూడా మనదే అవుతుంది. బీజేపీ గెలవాలి, 400 సీట్లతో గెలవాలి. నిజంగా బీజేపీకి 400 సీట్లు వస్తాయా? 100% రావాలి, కానీ 370 అబోవే వస్తుంది, కానీ 100% వస్తుంది బీజేపీ. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయరు? కాంగ్రెస్ 17 years ఏం చేసినారు సార్? అంతే, ఇంకేం లేదు. నో కాంగ్రెస్, ఓన్లీ బీజేపీ సార్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ, నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పవర్లోకి వస్తుందా? రాదు. రాహుల్ గాంధీ పీఎం అవుతాడా? సవ్వాలే లేదు. ఎందుకు లేదు రాహుల్ గాంధీ పీఎం అవ్వడం? ఏం లేదు అంట్లా వచ్చి అంత ఏమంటారు, అది అవసరాలు ఏం లేవు అని దగ్గర. నో కాంపిటీటర్ ఎట్ ఆల్. మోదీ కాంపిటీటరే లేదు. కాంపిటీషన్ లేదు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక్కడ చెప్పండి, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? 3-4 వస్తాయి సార్. 3 ఎక్కువ 3. బీజేపీకి 8-9 కన్ఫర్మ్గా వస్తాయి. 10 బీఆర్ఎస్కి చెప్పలేము సార్. ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందా? నో డౌట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎట్లా ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో? కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి వస్తుందా? రాదు. ఎందుకు రాదు కాంగ్రెస్ పవర్లోకి? బీజేపీ చేసిన పనులు కాంగ్రెస్ ఇప్పటికే చేయలేదు. 50 ఏళ్ళ నుంచి ఉన్న రూలింగ్ పార్టీ 10 ఏళ్ళలో చేసి చూపించింది. అయోధ్య రామ మందిర నిర్మాణము, బాలరాముని విగ్రహము, అలాగే ఆర్టికల్ 370 రద్దు, దేశ రక్షణ, ఆల్మోస్ట్ అన్ని మన ఆర్మీ కూడా చాలా వెల్ గుడ్ చేసిండు. ఒక ధైర్యంకి ఇచ్చిండు ఆయన, ఒక పవర్. ఇప్పుడు మోడీ హయాంలో దేశం బాగుందంటారా? షూర్ 100%. ఏమైనా దాడులు కానీ, మత కల్లోలాలు కానీ అట్లాంటిది ఏం లేదు. ఇంకా 30 years కూడా మోడీ ఉంటాడు. ఇంకా 30 years ఉంటాడా? ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది మోడీ ఉంటే? మోడీ ఉంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కొంతమంది అంటారు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. సో పెరుగుతాయి కంపల్సరీ. మనిషికి అందరికీ ఖర్చులు పెరిగినప్పుడు జీతాలు కూడా పెరుగుతాయి కాబట్టి సో ఇది కూడా పెరుగుతుంది. సో మనం ఫేస్ చేయాలి, కొన్ని కావాలంటే కొన్ని ఫేస్ చేయాలా. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? నాకు అంత ఐడియా లేదండి. మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? వాళ్ళు 400+ అనుకుంటున్నారు బీజేపీ అయితే. సో రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ తెలంగాణలో? తెలంగాణలో మేబీ ఒక 5-6 కంటే ఎక్కువ రావు. బీజేపీకి కొడుతుంది, బీజేపీ కొడుతుంది. బీఆర్ఎస్ బీజేపీ మెయిన్ ఉంటుంది ఇక్కడ. మీ పేరన్నా? రాజు. ఏం చేస్తారన్నా? సార్. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు కాబట్టి సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారు? బీజేపీనా లేకపోతే కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? మోడీ వాళ్ళ పనిచేసిన సార్ కిషన్ రెడ్డి గారు నెగ్గుతాడు. ప్రధాని గారి కోసం అయినా నెగ్గుతాడు. పెద్దాని మళ్ళీ నెగ్గాలని, పెద్దాని మళ్ళీ అవ్వాలని మాకు కోరిక. మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళీ బతుకుతాం. 500 సంవత్సరాల కింద రామారాయం కట్టించి ఇచ్చారు. ఓకే. కిషన్ రెడ్డి ఎందుకు గెలవాలి? కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? చేస్తున్నారు కదా సార్ పనులు. తెలుగు వాళ్ళుగా పని చేస్తున్నారు, అన్ని తెలుగుగా పని చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రధాని గారి కోసమైనా మళ్ళీ అభివృద్ధులు చేస్తాడని. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తానికి? మాకేం తెలుసు. ఓకే. ఇప్పుడు మోడీ పరిపాలన ఎట్లా ఉంది? సార్ పర్లేదు సార్, హిందూ ధర్మంగా పర్లేదు సార్. ఇప్పుడు అయోధ్య రామ మందిరం కట్టారు, చూసారా? దేవుని చూసారా? బాలరామ్ టీవీలలో చూసారా? టీవీలో చూసాం సార్, చూసాం. ఎట్లా అనిపించింది మీకు? మాకు చాలా ఆనందం అనిపించింది సార్. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాలు ఎవరు కట్టని విధంగా మోడీ కట్టారని మీరు అనుకున్నారా? అనుకున్నా సార్, పోరాడి కట్టారని అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? సికింద్రాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? మేము చూడలేదు సార్. లేబర్గా పనికి పోతాం, మాకేం తెలియదు సార్. పొద్దున పనికి పోతాం, మళ్ళీ సందాలు వస్తాం, మళ్ళీ ఏదో దానికి పోతాం. ఇప్పుడు మోడీ మీకు లేబర్ కార్డు ఏమైనా ఇచ్చారా? లేబర్ కార్డు మా పాత ఏమన్నాయి సార్ కార్డులు, లేబర్ మూలి అనే సిస్టమ్ పాత ఇచ్చారు. దానికి ఏమైనా బీమా ఉందా? ప్రమాద బీమా, ఆ కార్డుకి ఏమైనా బీమా ఉందా? ఉంది సార్, రాసుకున్నాం, అన్నీ రాయించుకున్నాం.
రాయించుకున్నారా? నిర్వహించు. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఏం మనకు అర్థం చేస్తారు ఓకే. మామూలు కాకపోతే మళ్ళీ మోడీ గెలవాలంటే కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీ అవ్వాలి. సార్ అంతేనా? ప్రధాని అవుతాయి సార్, మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది, తెలుగు వాళ్ళు ఎవరైనా అందంగా బతుకుతాం, ఓకే. ఆనందంగా ఉంటుంది.